రాయలసీమలో ప్రముఖ ప్రభుత్వ ఆసుపత్రిగా పేరు పొందిన తిరుపతిలో రుయా ఆసుపత్రిలో మౌలిక సదుపాయాలు వైద్య పరికరాల కొరతపై అధికారులు దృష్టి సారించారు. రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు అవసరమైన సాంకేతిక యంత్రాలు, ఇతర సదుపాయాలను టీటీడీ సహకారంతో ఏర్పాటు చేయాలని రుయా ఆసుపత్రి అధికారులు టీటీడీ పాలక మండలి సభ్యుడైన భానుప్రకాష్కు విన్నవించారు. రాబోయే ధర్మకర్తల మండలిలో దీనిపై చర్చించి రుయా ఆసుపత్రి అభివృద్ధికి తగిన సహాయ సహకారాలు అందిస్తామని అంటున్న టీటీడీ పాలక మండలి సభ్యులు భానుప్రకాష్తో మా ప్రతినిధి రవి వర్మ ఫేస్ టు ఫేస్. రాయలసీమలోనే విశిష్టమైనటువంటి ప్రభుత్వ గుర్తింపు కలిగినటువంటి ఏకైక ధర్మాసుపత్రి తిరుపతిలో ఉన్నటువంటి రోయా ఆసుపత్రి. అయితే ఈ రోయా ఆసుపత్రి అభివృద్ధి ఆమడ దూరంలోనే ఆగిపోయిందని చెప్పేసి ప్రతి ఒక్కరూ భావిస్తున్న క్రమంలోనే నిధుల కొరతతో ఇవాళ హాస్పిటల్ కొట్టుమిట్టాడుతున్న క్రమంలోనే తామున్నామని చెప్పి టీటీడీ ముందుకు వచ్చేందుకు కూడా సన్నద్ధమవుతోంది. అయితే ఇక్కడ ఎలాంటి సమస్యలు ఉన్నాయి, ఏంటి, ఆర్థికంగా ఎంత మేరకు అభివృద్ధి తోడ్పాటు అందించాలనేది కూడా ప్రశ్నార్థకంగా మారింది. వాటిని గురించి ఇవాళ విశ్లేషించేందుకే వాటి యొక్క అభివృద్ధికి కావాల్సినటువంటి నిధులు సమకూర్చేందుకు, పరిస్థితులను వాస్తవ దృక్పథంతో పరిశీలించేందుకు ఇవాళ టీటీడీ పాలక మండలి సభ్యులు భానుప్రకాష్ రెడ్డి రోయా హాస్పిటల్ విజిట్ చేశారు. వారిని అడిగి మరిన్ని తెలుసుకుందాం. సార్ నమస్తే. ఏంటి సార్ రోయా హాస్పిటల్ ఎప్పుడు లేని విధంగా ఇవాళ విజిట్ చేస్తున్నారు, ఏంటి సార్, ఏంటి పరిస్థితి? ఈ మధ్య రాయలసీమకే తలమానికమైనటువంటి రుయా హాస్పిటల్లో కొన్ని వసతులు లేక ఇక్కడికి వస్తున్నటువంటి బాధితులు, పేషెంట్స్ ఇబ్బంది పడుతున్నారని చెప్పి నా దృష్టికి రావడం జరిగింది. వెంటనే టీటీడీ చైర్మన్ గౌరవ బిఆర్ నాయుడు గారికి, ఈఓ గారితో ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు వారి దృష్టికి తీసుకుని వెళ్ళి తిరుమల తిరుపతి దేవస్థానాల ద్వారా ఇక్కడ కొంత నిధులు కేటాయిస్తే, ఎందుకంటే ఇది పూర్తిగా పేద ప్రజలకి ఒక దేవాలయం, వైద్యాలయాలు, విద్యాలయాలు, దేవాలయాలు ఈ మూడు ఒకే కొలిక్ కిందకు వస్తాయి. ఏ విధంగా ధర్మకర్తల మండలి సభ్యుడైన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి తిరుపతి దేవస్థానంలో నడిచే ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్కి 162 కోట్ల రూపాయలు టీటీడీ చరిత్రలో మొట్టమొదటిసారి ఆ ఎడ్యుకేషన్కి ఇవ్వడం జరిగింది. తద్వారా కొన్ని వేల మంది విద్యార్థులు వారి బంగారు భవిష్యత్తుకి అది పునాది అయింది. అదేవిధంగా రుయా హాస్పిటల్లో కూడా నేను సూపరింటెండెంట్ గారితో మాట్లాడడం జరిగింది. వారు నా దృష్టి కొన్ని సమస్యలు తీసుకొని వచ్చారు. ఈరోజు ప్రత్యక్షంగా ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత ముఖ్యంగా తిరుమలకు వచ్చినటువంటి యాత్రికులు ఏదైనా ప్రమాదం జరిగితే కూడా మొట్టమొదటిగా ఇక్కడికే వస్తారు, ఇక్కడే ట్రీట్మెంట్ తీసుకుంటారు. కాబట్టి ఎమర్జెన్సీ వార్డులో కూడా ఇంకా దాన్ని ఇంప్రూవ్ చేయాల్సిన అవసరం ఉంది. పక్కనే మనకు స్థలం కూడా ఉంది కాబట్టి దాన్ని కానీ ఎక్స్పాన్షన్ చేయగలిగితే ఖచ్చితంగా ఇక్కడికి వస్తున్నట్టు పేషెంట్లు అందరికీ ఉపయోగం ఉంటుంది. అంతేకాకుండా ఇంకా ఇక్కడ నుండి పల్మనాలజీ డిపార్ట్మెంట్ కానీ మిగతా డిపార్ట్మెంట్లు, ముఖ్యంగా నేను ఈఓ గారితో చర్చించే సమయంలో వారు ఒకటి అడిగారు, ఎక్కడైనా సరే మెషినరీ ఎక్కడెక్కడ అవసరం ఉందో దానికి ప్రాధాన్యత ఇస్తామని చెప్పారు. టీటీడీ యాక్ట్లో కూడా విద్యకి వైద్యానికి ఖర్చు పెట్టే అవకాశం ఉంది కాబట్టి ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని రాబో ధర్మకర్తల మండలి సమావేశంలో దీని మీద చర్చించి ఖచ్చితంగా తిరుమల తిరుపతి దేవస్థానాలు ఎంతవరకు రుయా హాస్పిటల్కి సహాయ సహకారాలు అందించచ్చో అంతవరకు ఖచ్చితంగా అందించేదని మేము సిద్ధంగా ఉన్నాం. ఇది ముఖ్యంగా రోయా హాస్పిటల్కి సంబంధించినటువంటి ఆర్థిక తోడ్పాటు అందించేందుకు టీటీడీ సన్నద్ధమవుతోంది. అందుకు తగ్గట్టుగానే ఇవాళ పరిశీలించి ప్రభుత్వం టీటీడీ దృష్టికి ఈవో పాలక మండలిలో పెట్టి చర్చించి తగిన ఆర్థిక తోడ్పాటు అందిస్తామని కూడా స్పష్టం చేస్తున్నాం. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణ, రవి ప్రైమ్ 9, తిరుపతి నుంచి.